చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళల్లోని బలం, వాళ్ళల్లోని శక్తి. మీరు వింటున్నది నిజమే, వాళ్ళల్లో శక్తి ఉంటుంది, వాళ్ళల్లో బలం ఉంటుంది. కానీ చాలా సార్లు వాళ్ళు వాటిని గుర్తించరు. అసలు ఇది ఉందనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. దానిని ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా వాడుకోవాలి, ఇదే ఈ రోజు మన టాపిక్. ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కు వస్తే, ఈ రోజుల్లో ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో చూస్తున్నాం, అందరూ ఏదో సాధించేస్తున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. మనమేమో ఇక్కడే ఉండిపోయామేమో అనిపిస్తుంది. మనల్ని మనం పక్కన వాళ్ళతో పోల్చుకుంటాం, వాళ్ళలా ఉండాలి అనుకుంటాం. ఆ ప్రయత్నంలో మనల్ని మనం మర్చిపోతాం. మనలో ప్రత్యేకత ఏంటి, మన బలం ఏంటి అనేది తెలియకుండా గడిపేస్తూ ఉంటాం. ఈ గజిబిజి జీవితంలో, ఈ పోలికల ప్రపంచంలో, ఈ ఒత్తిడిలో, ఈ గందరగోళంలో మనల్ని మనం కోల్పోతున్నాం. మనకున్న టాలెంట్ ఏంటి, మనకి ఇష్టమైన పని ఏంటి, ఏది మనల్ని నిజంగా సంతోషపరుస్తుంది అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టమైపోతుంది. ఒక రకమైన భయం, రేపేమవుతుందనే ఆందోళన, మనం సరిపోతామో లేదో అనే సందేహం, ఇవన్నీ మనల్ని వెనక్కి లాగేస్తున్నాయి. కానీ వినండి, మీలో ఒక అద్భుతమైన శక్తి ఉంది, ఒక ప్రత్యేకమైన బలం ఉంది. అది కేవలం మీలో మాత్రమే ఉంది. అది మీ ఆలోచనల రూపంలో ఉండవచ్చు, మీ సృజనాత్మక రూపంలో ఉండవచ్చు, మీ కష్టపడే తత్వ రూపంలో ఉండవచ్చు, మీ చుట్టూ ఉన్న వాళ్ళని అర్థం చేసుకునే మీ సహానుభూతి రూపంలో ఉండవచ్చు, లేదా ఏదైనా పనిని ఇతరుల కంటే భిన్నంగా మెరుగ్గా చేసే మీ సామర్థ్యం మీ రూపంలోనే ఉండవచ్చు. దీన్ని మీరు గుర్తించడమే అసలైన ఆట. దీన్ని గుర్తించిన వాళ్ళే జీవితంలో ముందుకు వెళ్తారు, తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. మరి దీన్ని ఎలా గుర్తించాలి? అదే $1 మిలియన్ ప్రశ్న. ముందుగా మిమ్మల్ని మీరు గమనించండి. మీకు ఏది ఇష్టం, ఏ పని చేస్తున్నప్పుడు సమయం గడిచిపోతుందో మీకు తెలియదు, ఏ విషయాల గురించి తెలుసుకోవడానికి మీరు ఉత్సాహం చూపిస్తున్నారు, ఏ సమస్యలను పరిష్కరించడానికి మీరు ఇష్టపడతారు, పక్క వాళ్ళు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మీరు ఇష్టపడి చేసే పని ఏంటి, ఇవే మీ బలాన్ని గుర్తించడానికి మొదటి మెట్లు. ఇంకా రెండవది ఏంటంటే, మీ గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఏదైనా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నారా? దాన్ని ఎలా దాటారు? ఆ సమయంలో మీలో మీరు గమనించిన బలం ఏంటి? మీరు చూపించిన ధైర్యం కావచ్చు, మీ ఆలోచించిన విధానం కావచ్చు, మీరు సహాయం కోరడానికి వెనుకాడకపోవడం కావచ్చు, లేదా ఒంటరిగా పోరాడిన మీ పట్టుదల కావచ్చు. అవే మీలో దాగి ఉన్న బలాలు. ఇంకా మూడోది, ఇతరుల అభిప్రాయాలను వినండి. మీకు దగ్గరైన వాళ్ళు, మీతో నిజాయితీగా ఉండేవాళ్ళు మిమ్మల్ని ఎలా వర్ణిస్తారు? మీలో వాళ్ళు ఏం గమనించి గుణాలు చూస్తారు? కొన్నిసార్లు మనకి తెలియని మన బలాలు ఇతరులకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఒక జాగ్రత్త, విమర్శలను పట్టించుకోండి. కేవలం మీలోని మంచిని గుర్తించడానికి దీన్ని ఉపయోగించండి, అంతే. ఇక నాలుగోది, ప్రయత్నించడానికి వెనకాడొద్దు. కొత్త విషయాలు నేర్చుకోండి, కొత్త పనులు చేయండి. ఒక్కోసారి మనం అనుకోని వాటిలో మనకు బలం ఉందని తెలుస్తుంది. మీకు డ్రాయింగ్ రాదని మీరు అనుకోవచ్చు, కానీ ఒకసారి ప్రయత్నిస్తే మీలో ఒక మంచి ఆర్టిస్ట్ దాగి ఉండడం సంగతి మీకు తెలుస్తుంది. మీకు మాట్లాడటం కష్టం అని అనుకోవచ్చు, కానీ నలుగురిలో మాట్లాడినప్పుడు మీలోని కమ్యూనికేషన్ స్కిల్స్ బయటపడవచ్చు. ఓకే, సరే, నా బలం ఏంటో నాకు అర్థమైంది అనుకోండి. తర్వాత ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించాలి? మీ బలం కేవలం గుర్తించి వదిలేయడానికి కాదు, దాన్ని ఉపయోగించాలి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి దాన్ని సాధనంగా వాడుకోవాలి. మీరు ఒక సృజనాత్మక వ్యక్తిగా అనుకోండి, దాన్ని మీ కెరీర్ లో, మీ వ్యాపారంలో, మీ హాబీలో ఉపయోగించండి. మీరు సమస్యలను బాగా పరిష్కరించగలరు అనుకోండి, కష్టమైన పరిస్థితుల్లో మీరు ముందుండి పరిష్కారాలు చూపించండి. మీకు మనుషులతో సులువుగా కలిసిపోవడం వచ్చు అనుకోండి, ఆ స్కిల్ ని మీ సంబంధాలను బలపరచుకోవడానికి, నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగించండి. మీ బలాన్ని ఉపయోగించడం అంటే మీ సహజత్వంతో జీవించడం. మీకు ఏది సులువుగా వస్తుందో దాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడం. ఎప్పుడైతే మీరు మీ బలాన్ని ఉపయోగించడం మొదలు పెడతారో అప్పుడు మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం వస్తుంది. మీరు చేసే పని పట్ల మీకు ప్రేమ పెరుగుతుంది. కష్టాలు వచ్చిన వాటిని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, నా బలం ఇది, కానీ దీనికి విలువ లేదు, దీన్ని ఉపయోగించిన నేను ఎలా బతకాలి, ఎలా ఎదగాలి అని అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు. ఈ ప్రపంచంలో ప్రతి ప్రత్యేకమైన బలానికి ఒక చోటు ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మీ బలాన్ని ప్రపంచానికి చూపించటం, దాన్ని ఉపయోగించి ఇతరుల జీవితంలో ఎలా మార్పు తీసుకురావచ్చో ఆలోచించటం. ఒక చిన్న ఉదాహరణ, ఒకప్పుడు మొహమాటస్తుడు, ఎవరితో మాట్లాడటానికి భయపడే ఒక అబ్బాయి ఉండేవాడు. కానీ తనకి విపరీతమైన పరిశీలన శక్తి ఉండేది. మనుషుల బిహేవియర్ ని, వాళ్ళ మనసులో ఏముందో సులభంగా అర్థం చేసుకోగలిగేవాడు. మొదట్లో దీన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు, కానీ మెల్లగా తాను విన్న విషయాలు, తాను పరిశీలించిన కథనాలు రాయటం మొదలుపెట్టాడు. ఆ కథలు చాలా సహజంగా ఉండేవి, ఎందుకంటే తన బలం అదే కదా, మనుషుల మనసుని అర్థం చేసుకోవడం. ఇప్పుడు తనకు ఒక విజయవంతమైన రచన. తన బలహీనతనుకున్న మొహమాటం తన బలానికి అడ్డు రాలేదు. తన బలాన్ని గుర్తించి
దాన్ని సరైన మార్గంలో ఉపయోగించాడు. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. మీ చుట్టూ చూడండి, లేదా మీ జీవితంలో వెనక్కి తిరిగి చూడండి. మీరు ఏదైనా ఒక పనిని ఇష్టంతో చేసినప్పుడు అది ఎంత అద్భుతంగా వచ్చిందో గుర్తు చేసుకోండి. అక్కడ పని చేసింది మీ బలం అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు గమనించడం మొదలు పెట్టాలి. మీకు ఏది ఇష్టం, ఏది సులువుగా వస్తుందో చూసుకోవాలి. గతంలో మీరు సాధించిన విజయాలు, ఎదుర్కొంటున్న సవాల్ నుండి మీ బలాన్ని గుర్తించండి. మీ దగ్గర వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి. కొత్త విషయాలు ప్రయత్నించడానికి వెనుకాడొద్దు. మీ బలాన్ని గుర్తించిన తర్వాత దాన్ని మీ లక్ష్యాల కోసం ఎలా ఉపయోగించాలో ఆలోచించండి. దాన్ని ఉపయోగించడానికి ఒక ప్రణాళిక వేసుకోండి. చిన్న చిన్న అడుగులతో మొదలు పెట్టండి. మీ బలాన్ని ఉపయోగించడంలో భయపడొద్దు, సంకోచించొద్దు. ప్రపంచానికి మీరెవరో చూపించండి. గుర్తుంచుకోండి, మీలోని బలం ఎక్కడి నుంచో అప్పుగా తెచ్చుకునేది కాదు, అది మీలోనే ఉంది. దాన్ని బయటకు తీయండి, దాన్ని పదును పెట్టండి, దాన్ని ఉపయోగించండి. మీరు అనుకున్న దానికంటే మీరు చాలా బలవంతులు. మీలో అద్భుతమైన సామర్థ్యం ఉంది. దాన్ని వృధా కానివ్వకండి. ఈ రోజే మీలోని బలాన్ని గుర్తించి ప్రయాణం మొదలు పెట్టండి. మీకోసం, మీ భవిష్యత్తు కోసం. మీ బలం ఒక ప్రత్యేకమైనది. దాన్ని మీలో సంతోషంగా, గర్వంగా ప్రపంచానికి చూపించాలి. మీరు ఏ రంగంలో ఉన్నా మీ బలాన్ని ఉపయోగించి మీరు రాణించగలరు. నమ్మండి. సో ఇప్పుడే ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క క్షణం కూర్చొని ఆలోచించండి. నా బలం ఏంటి, నేను దాన్ని ఎలా ఉపయోగించగలను. ఒక పేపర్ పెన్ తీసుకొని రాయండి. మీకు ఏది అనిపిస్తే అది రాయండి. చిన్న ఆలోచన కావచ్చు, పెద్ద కల కూడా కావచ్చు. ముందు రాయటం మొదలు పెట్టండి. అలా రాసినప్పుడే మనం ఏమనుకుంటున్నాం అనేది దాని మీద నిక్షిప్తంగా ఉంటుంది. ఇంకో నెల 2 నెలల తర్వాత అది మనల్ని చూసినప్పుడు కూడా ఓహో మనం ఒకప్పుడు ఇలా అనుకున్నాం కదా అని చెప్పేసి మన మెమరీని మళ్ళీ మనకి రీకాల్ చేస్తుంది. కాబట్టి మీరు ఏమనుకున్నా సరే దయచేసి రాయండి. ప్రపంచంలో చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు డైరీలు రాస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ రోజు ఏం చేశారని చెప్పేసి. వాళ్ళు పని లేక అదైతే రాయరు. ఎందుకంటే వాళ్ళు ఒక లక్ష్యాన్ని అనుకున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ జీవితంలోకి వేరు వ్యక్తులు వచ్చి వాళ్ళు ఆ లక్ష్యానికి దూరం అయిపోవచ్చు. కానీ ఏ రోజైతే మళ్ళీ వాళ్ళు డైరీ రాయడానికి వస్తారో అప్పుడు ఆ లక్ష్యం అనేది పేపర్ మీద కనిపిస్తుంది. సో వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారో వాళ్ళకి మళ్ళీ కనిపిస్తుంది. దానివల్ల వాళ్ళు వాళ్ళ లక్ష్యానికి కనెక్ట్ అయి ఉంటారు. కాబట్టి మీరు అనుకునే ఆలోచనలు మీ జీవితంలో ఏదైనా పని చేయాలన్నప్పుడు మీరు ఒక పేపర్ మీద రాయండి. అది చిత్తు కాగితం మీద కాదు, మీరు ప్రతిరోజు ఓపెన్ చేసే పుస్తకం మీద. ఒకవేళ పుస్తకం లేకపోతే కొత్త పుస్తకం కొనుక్కొని దాని మీద రాసి ప్రతిరోజు సాయంత్రం మీ ఆలోచనలు దాంట్లో రాయండి. మీలోని బలాన్ని గుర్తించండి. దాన్ని ఉపయోగించడం మొదలు పెట్టినప్పుడు మీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. మీ ముఖంలో ఒక కొత్త వెలుగు వస్తుంది. మీ నడకలో ఒక ధైర్యం కనిపిస్తుంది. ఈ ప్రయాణంలో మీరు ఒంటరి కాదు, మీలో బలం ఉంది. బయటికి రండి, ప్రకాశించండి. మీరు అద్భుతమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి కావలసిన శక్తి మీ లోపలే ఉంది. దాన్ని బయటికి తీయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మీలోని బలం గురించి మీరేం కనుక్కున్నారో కామెంట్స్ లో రాయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి బాయ్.